సో మనం ఏం స్టార్ట్ చేస్తాము? ప్రతి సాఫ్ట్వేర్కి, ప్రతి అప్లికేషన్కి ఒక బ్యాక్ ఎండ్, ఒక ఫ్రంట్ ఎండ్ అండ్ ఒక డేటాబేస్ ఉంటుందని చెప్పి తెలుసు మనకి. సో ఫ్రంట్ ఎండ్లో మనం ఎలా డేటా మోడలింగ్ ఎలా చేయాలి, రికార్డ్స్ ఎలా క్రియేట్ చేయాలి, ఇవన్నీ మనం చూసాము. తర్వాత దెన్ ఆఫ్టర్ దట్ వాట్ వీ హ్యావ్ డన్, వీ హ్యావ్ సీన్ ద ఎస్ఓక్యూఎల్, వాట్ ఈస్ డేటాబేస్. ఓకే, ఎస్ఓక్యూఎల్ క్వైరీస్ డేటాబేస్ కి ఎలా సింక్ అయి ఉంటుంది అండ్ డేటాను ఎలా తెచ్చుకోవచ్చు మనము. సో డిఫరెంట్ డిఫరెంట్ కండిషన్స్ ఇవన్నీ చూసాం. తర్వాత వి స్టార్టెడ్ ఎస్టర్డే ద అపెక్స్ బేసిక్స్ ఫర్ సేల్స్ ఫోర్స్ డెవలపర్స్. అంటే బేసిక్స్ కాన్సెప్ట్స్ ఏంటో చూద్దామని స్టార్ట్ చేస్తాం. ఈ అపెక్స్ అంటే ఏంటి? ఇట్స్ బ్యాక్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ విచ్ ఈస్ డెవలప్డ్ బై సేల్స్ ఫోర్స్ ఫర్ సేల్స్ ఫోర్స్. ఓకే, సో this all we have seen, understanding Apex and its importance, core features of Apex. So today we will cover up Apex syntax and structure, then advanced Apex concepts. Okay. సో ఇవన్నీ చూసాం మనం. అపెక్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, డెఫినేషన్ ఏంటి, రోల్ ఏంటి, అండ్ బెనిఫిట్స్ ఆఫ్ యూజింగ్ అపెక్స్. బికాస్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ డెవలప్డ్ బై ద సేల్స్ ఫోర్స్, ఇట్ ఈస్ డైరెక్ట్ ఇన్ కనెక్షన్ విత్ సేల్స్ ఫోర్స్ యూఐ అండ్ సేల్స్ ఫోర్స్ డేటాబేస్ అనమాట. సో కంపారిజన్ చూస్తాము వేరే డిఫరెంట్ లాంగ్వేజెస్ నుంచి. సో ఇట్స్ బెటర్ దెన్ దాట్ బికాస్ ఇట్ ఈస్ స్పెషల్లీ డెవలప్డ్ బై సేల్స్ ఫోర్స్. సో సేల్స్ ఫోర్స్ ఎఫిషియెంట్ గా వర్క్ చేస్తుంది అపెక్స్ అనేది. కోర్ ఫీచర్స్ ఆఫ్ అపెక్స్ అంటే స్ట్రాంగ్లీ టైప్ అని చేసినాము. అంటే డేటా టైప్ అనేది మ్యాండేటరీ వెన్ యూఆర్ డిక్లేరింగ్ ఏ వేరియబుల్. వేరియబుల్ అంటే ఏదైనా ఒక నెంబర్ సేవ్ చేస్తున్నా, ఇప్పుడు కళ్యాణ్ అనే పేరు సేవ్ చేయాలన్నా అది ఇంటీజరా, అది స్ట్రింగ్, అది డెసిమల్ అని పర్టికులర్ గా చెప్పాలి. వేరాజ్ పైథాన్ లో అలా చెప్పాల్సిన అవసరం లేదు. సో దేర్ ఆర్ ఫ్యూ లాంగ్వేజెస్ విచ్ ఆర్ నాట్ టైప్ స్పెసిఫిక్ అనమాట, లూజ్లీ టైప్డ్. బట్ ఇక్కడ అపెక్స్ అనేది స్ట్రాంగ్లీ టైప్డ్, అంటే డేటా టైప్ అనేది మ్యాండేటరీ. సో వాట్ ఈస్ డేటా టైప్? టుడే వీఆర్ గోయింగ్ టు సీ. సో ఇట్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఊప్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఊప్స్ కాన్సెప్ట్స్ తో ప్రైమరీ థింగ్ క్లాస్ అండ్ మెథడ్స్. ఇవి అయిపోయిన తర్వాత ఎన్క్యాప్సులేషన్ అని చెప్పి, పాలిమార్ఫిజం అని చెప్పేసేసి, సో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ఒక 4 కాన్సెప్ట్స్ ఉంటాయి టోటల్లీ. అవేందో అవి చూస్తాం మనం. ఓకే, దెన్ ఇంటిగ్రేషన్. ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? ఇప్పుడు సేల్స్ ఫోర్స్ అపెక్స్ తో యూజ్ చేసుకొని మనము, ఇది ఒక సేల్స్ ఫోర్స్ ఒక సాఫ్ట్వేర్, వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా, ఆ డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ కి కూడా మనము కనెక్షన్ ఇచ్చుకొని అక్కడికి వెళ్ళి డేటా తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి డేటా పంపించవచ్చు. సో ఆల్ దిస్ వీ కెన్ డూ విత్ ద హెల్ప్ ఆఫ్ అపెక్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సేల్స్ ఫోర్స్ నుంచి డేటా తీసుకోవడం కానీ, డేటా సేల్స్ ఫోర్స్ కి డేటా పంపించడం కానీ, సో ఇవన్నీ మనము చేయొచ్చు. ఓకే, దట్స్ దట్ ఈస్ పాసిబుల్ విత్ ద హెల్ప్ ఆఫ్ అపెక్స్. సో కమింగ్ బ్యాక్ టు టుడేస్ క్లాస్, అపెక్స్ సింటాక్స్ అండ్ ఇట్స్ స్ట్రక్చర్. నిన్న మనం బేసిక్ కోడ్ చూసాము. ఏం చేసాము అందులో? ఒక క్లాస్ క్రియేట్ చేసాము, అవునా? ఒక క్లాస్ క్రియేట్ చేసేసి దాంట్లో ఒక 2 మెథడ్స్ రాసాయి. దాన్ని, ఆ పర్టికులర్ మెథడ్ని మనము ఇంకో దగ్గర కాల్ చేసి, మెథడ్ని కాల్ అంటాం, కాల్ చేసి రన్ చేసినాం. రన్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది వచ్చింది, అవునా? సో హౌ వీ హ్యావ్ డన్ దట్ విల్ సీ నౌ అగైన్. సో క్లాసెస్ అండ్ మెథడ్స్, అపెక్స్ యొక్క సింటాక్స్ లో ద ప్రైమరీ పార్ట్ ఈస్ క్లాసెస్ అండ్ మెథడ్స్. సో మళ్ళీ ఇది డెవలపర్ ఎడిషన్ ఆర్గ్ ఉందా, దాంట్లోకి వెళ్ళి ఇలా ఓపెన్ చేసి డెవలపర్ కన్సోల్కి వెళ్ళి, సో లెట్ మీ క్లోజ్ దిస్ ఆల్. ఏసోక్యూఎల్ క్వైరీ మనం చూసింది. డెవలపర్ కన్సోల్లో ద ఫస్ట్ స్టెప్, క్లిక్ ఆన్ ఫైల్. దాంట్లో న్యూ మీద క్లిక్ చేస్తే యూ విల్ గెట్ మల్టిపుల్ ఆప్షన్స్. ఇవన్నీ మనం క్రియేట్ చేసుకోవచ్చు. దిస్ ఆల్ రిలేటెడ్ టు ప్రోగ్రామింగ్ అనమాట. సో అపెక్స్ క్లాస్, అపెక్స్ క్లాస్ మీద క్లిక్ చేస్తే, సే లెట్స్ సే అగైన్ విల్ స్టార్ట్ విత్ అవర్ ప్రోగ్రామ్ ఓన్లీ. హలో వరల్డ్ అనే ఒక మెథడ్ని నేను క్రియేట్ చేస్తున్నాను. సో వి క్రియేటెడ్ ఏ వి క్రియేటెడ్ ఏ క్లాస్. ఓకే, విత్ ద నేమ్ హలో వరల్డ్. అయితే ఇది పబ్లిక్. ఇది పబ్లిక్ అంటే ఏంటి, ప్రైవేట్ అంటే ఏంటి, విల్ సి లాటర్. ఓకే, ఇప్పుడు దీంట్లో మెథడ్ క్రియేట్ చేయాలి. మెథడ్ అంటే ఏంటి అవి మనం చూద్దాము. బట్ ఇప్పటికైతే ప్రస్తుతానికి ఏం చేసుకోండి అంటే, మెథడ్ అంటే క్లాస్ లో రాసే ఒక పర్టికులర్ బ్లాక్. ఆ పర్టికులర్ బ్లాక్ ఆఫ్ కోడ్ ఒక పర్టికులర్ టాస్క్ మాత్రమే చేస్తుంది. ఓకే, ఆ దాంట్లో ఏమైతే చేస్తామో అది మాత్రమే చేస్తుంది. ఇప్పుడు సరే, ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్
స్టాటిక్ వాయిడ్ యాడ్, ఇది యాడ్. తర్వాత ఇంకో మెథడ్ క్రియేట్ చేద్దాం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్. ఇవి కంపల్సరీ, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్. వాయిడ్ అని ఎప్పుడు చేంజ్ చేయాలి, స్టాటిక్ ఎప్పుడు చేంజ్ చేయాలి, పబ్లిక్ ఎప్పుడు చేంజ్ చేయాలి, విల్ సి. సో సబ్. సో ఇప్పుడు చూస్తే ఎన్ని మెథడ్స్ ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర? టూ మెథడ్స్. అయితే ఈ మెథడ్ లో రాసిన బ్లాక్ ఆఫ్ కోడ్ ఉంటుంది. కోడ్ అంటే ఏంటి? ఇట్స్ ఇన్స్ట్రక్షన్స్. ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు ఒక మనిషికి మనం ఒక పర్సన్ కి చెప్పాలంటే, టాస్క్ చెప్పాలంటే ఏం చెప్తాము? అక్కడ కార్ కీస్ ఉన్నాయి, ఆ కార్ కీస్ తీసుకొని గ్యారేజ్ లో కార్ ఉంది, ఆ కార్కి వెళ్ళి అక్కడ నుంచి కార్ తెచ్చుకొని నన్ను పికప్ చేసుకో, నేను ఫ్రంట్ వికెట్ దగ్గర వెయిట్ చేస్తుంటా అని చెప్తాం. సో ఇవన్నీ చెప్పాలి అంటే మనం ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాం ఒక పర్సన్ కి. ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు ఇస్తున్నాం మనము? బికాస్ వీ వాంట్ టు కమ్యూనికేట్ విత్ ద పర్సన్. ఓకే, వి వాంట్ టు టెల్ ద పర్సన్ ద టాస్క్. ఓకే, ఈ టాస్క్ ఒక కమ్యూనికేషన్ ద్వారా పంపిస్తున్నాం మనం. ఆ కమ్యూనికేషన్ కోసం మనం ఏం యూజ్ చేస్తున్నాం? ఒక లాంగ్వేజ్. వాడు ఇంగ్లీష్ అర్థం చేసుకుంటే ఇంగ్లీష్, వాడికి హిందీ అర్థమైతే హిందీ, వాడికి తెలుగు అర్థమైతే తెలుగు. సేమ్ కంప్యూటర్కి కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అర్థమవుతుంది. ఒక్కొక్క సాఫ్ట్వేర్కి ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. సో ఆ లాంగ్వేజ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ నేర్చుకోవాలి మనం. ఓకే, సో ఆ లాంగ్వేజ్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్ నేర్చుకొని ఆ ఏదైనా కంప్యూటర్కి ఒక టాస్క్ ఇవ్వాలంటే ఒక సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎటు పడితే అటు ఇవ్వచ్చా? కార్ తీసుకొని తర్వాత కీస్ తీసుకో అంటామా? కీస్ తీసుకొని కార్ తీసుకో అంటామా? సో దెర్ ఈస్ ఎ సింక్ కదా. ఫస్ట్ కీస్ తీసుకోవాలి, తర్వాత కార్ తీసుకోవాలి. సో మనం ఎలా ఎలా అయితే అవుట్పుట్ రావాలనుకుంటున్నామో, అవుట్పుట్ ఈస్ దట్ ద పర్సన్ షుడ్ పిక్ ద కార్ ఫ్రమ్ ద గ్యారేజ్ అండ్ ఈ షుడ్ పిక్ మీ. సో ఇది చేయాలి అంటే ఫస్ట్ మనం ఒక సీక్వెన్స్ ఇవ్వాలి. సో ఇక్కడ కూడా సీక్వెన్స్కి ఇస్తాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ నెంబర్స్ని యాడ్ చేసి దాని రిజల్ట్ ప్రింట్ చేయని చెప్పి కంప్యూటర్కి నేను చెప్పాలి. అప్పుడు నేను ఏం చేయాలి? ఏ కంప్యూటర్, ఇంటీజర్, ఒక ఇంటీజర్ తీసుకో, దానికి పేరు ఏ పెట్టుకొని దాంట్లో ఇంటీజర్ 5 వాల్యూని పెట్టుకో. దాని తర్వాత ఇంటీజర్ బి ఈక్వల్స్ టు 10. ఇంకో ఇంటీజర్ తీసుకొని దానికి పేరు బి అని ఇచ్చేసేసి దాంట్లో ఇంకో వాల్యూ 10 అని పెట్టు. దెన్ ఇంటీజర్ రిజల్ట్ ఈక్వల్ టు పైన ఉన్న ఏని, దాని తర్వాత క్రియేట్ చేసిన బిని. ఏలో 5 ఉంది, బిలో 10 ఉంది. ఇవి రెండింటిని కలిపి యాడ్ చేసి దానికి వచ్చిన రిజల్ట్ని ఆ, ఈ రిజల్ట్ అనే ఇంకో వేరియబుల్ క్రియేట్ చేసిన, అది కూడా ఇంటీజరే. బికాజ్ ఇంటీజర్ ప్లస్ ఇంటీజర్ మన మ్యాథ్స్ తెలుసు కాబట్టి కొంచెం. సో ఇంటీజర్ 5 + 10 ఇంటీజర్, సో ఇవి సేవ్ అని చెప్తాం. అది నేను చూడాలి కంప్యూటర్, నువ్వు చేస్తే నాకేం యూస్, నేను అది చూడాలి. సో ఐ నీడ్ టు సీ ద రిజల్ట్. సిస్టమ్ డాట్ డీబగ్ రిజల్ట్. రిజల్ట్ అనేది ప్రింట్ చేయి అని చెప్పి చెప్తున్నాం. ఇదంటే ప్రింట్ అన్నట్టు. ప్రింట్ చేయి. ఎక్కడ ప్రింట్ చేయాలి మరి? ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ఒక కన్సోల్ అని ఉంటుంది. కన్సోల్ అన్నా లేకపోతే ఒక ప్రింటింగ్ స్టేట్ టెర్మినల్స్ అంటారు సి లాంగ్వేజ్. ఆ టెర్మినల్లో మనం ప్రోగ్రామ్ రన్ చేసి ప్రోగ్రామ్ యొక్క అవుట్పుట్ చూస్తాము. సో ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ హాస్ ఎ స్పెషల్ కన్సోల్, స్పెషల్ ప్లేస్ వేర్ వి సీ ద అవుట్పుట్. అయితే వీటికి చూడాల్సింది లాగ్స్ అన్నమాట. లాగ్స్ అది ఎలా చూస్తాము అంటే ఇక్కడ నుంచి చూడొచ్చు లాగ్స్ అనేవి. ఓకే, దెర్ ఈస్ సమ్ బటన్ కాల్, ఇక్కడ ఇది ఒకటి ఉంటుంది లాగ్స్, ఇక్కడ నుంచి చూడొచ్చు. బట్ ఇది కాకుండా మనం ఇంకో మెథడ్ యూజ్ చేస్తాము. లెట్ ఇట్ లీవ్ దిస్. ఇప్పుడు డిబగ్ అని చెప్తాం. ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసిన తర్వాత దాన్ని డిబగ్ అని చెప్పేసి ఓపెన్ ఎగ్జిక్యూట్ అనానిమస్ విండో అని చెప్పి చేసి దాంట్లో హలో వరల్డ్ అంటే క్లాస్ నేమ్. ఈ మెథడ్ ఎక్కడ ఉంది? ఎవరింట్లో ఉంది? హలో వరల్డ్ అనే ఇంట్లో ఉంది. అట్లా థింక్ చేయాలి మనం. దిస్ ఈజ్ ఎ పర్సన్. ఈ పర్సన్ ఒక టాస్క్ పర్ఫామ్ చేస్తున్నారు. ఈ పర్సన్ ఎక్కడ ఉన్నారు? ఈ ప్లేస్ లో ఉన్నాడు, ఈ క్లాస్ లో. ఓకే, ఆ క్లాస్ లో నుంచి ఆ పర్సన్ ని పిలిచి ఇట్లా దీన్ని పిలవడం అంటారు. దిస్ ఈజ్ అ కాల్, ఏ ఫంక్షన్ కాల్. పారంథసిస్ ఇలా రాయకపోతే ఇట్ వోంట్ వర్క్. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఎ ఫంక్షన్ కాల్. ఓకే, వి కాల్ ద ఫంక్షన్ అన్నమాట. దెన్ ఇక్కడ ఓపెన్ లాగ్ అని ఆల్రెడీ ఒక బటన్ వచ్చింది కదా, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఎగ్జిక్యూట్. ఓకే, ఓపెన్ లాగ్ అని క్లిక్ చేయకపోతే ఇక్కడ వస్తుంది లాగ్ ఆల్రెడీ. ఎనీవే ఇక్కడ క్లిక్ చేసినా నీకు ఆన్సర్ వచ్చేది, రిజల్ట్స్ తెలుస్తుంది. అయితే
ఇది ఏం చూపిస్తుంది? మనకు అడిగింది ఏంది దానికి? ఏ ప్లస్ బి యాడ్ చేసి 15 చూపి 5 + 10 15 అన్న రిజల్ట్ ప్రింట్ కావాలి. బట్ హియర్ ఇఫ్ యూ సీ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇలా ఇంత ఇన్ఫర్మేషన్ లో మనకు కావాల్సిన డేటా మాత్రమే రావాలి అంటే దెర్ ఇస్ చెక్ బాక్స్ కాల్డ్ డిబగ్ ఓన్లీ. అంటే మనం ఏదైతే డిబగ్ లో రాసామో ఆ డిబగ్ మాత్రమే కనిపించాలి అని ఇక్కడ చెప్తాం. డిబగ్ ఓన్లీ, అప్పుడు 15 వస్తుంది. ఓకే, సో our topic is syntax of Apex programming language. So what is the syntax? You can see here, there is a class. In the class, there are methods. In the methods, there are set of instructions, maybe a operation, maybe a variable, maybe a printing statements, లేదా ఫర్ లూప్స్ అంటారు, ఇఫ్ కండిషన్స్ అంటారు, డిఎంఎల్ స్టేట్మెంట్స్ అంటారు, ఎస్ఓక్యూఎల్ ఇక్కడ రాసుకోవచ్చు, ఎస్ఓక్యూఎల్. సో దెర్ ఆర్ మీనింగ్ అన్నమాట. So all we can do inside this class, but class is mandated. Okay, class is mandated. This is the syntax. So if you go back to presentation, classes, Apex classes are templates for creating objects. They encapsulate data and methods, promoting core reusability and organization. ఇప్పుడు ప్రాక్టికల్గా ఇది చూస్తాం ఈరోజు మనం. మెథడ్స్ ఇదైతే అర్థమైంది. మనం మెథడ్స్ ఇన్ అపెక్స్ డిఫైన్ ద బిహేవియర్ ఆఫ్ క్లాసెస్. అంటే ఈ క్లాస్లో ఈ మెథడ్ ఏం చేస్తుందని చెప్పేసి, దే కెన్ యాక్సెప్ట్ పారామీటర్స్ అండ్ రిటర్న్ వాల్యూస్, అలోయింగ్ ఫర్ డైనమిక్ ఫంక్షనాలిటీ. ఇక్కడ మనం రిటర్న్ ఏం చేయట్లేము, యాక్సెప్టింగ్ పారామీటర్స్ ఏం చేయట్లేము. విల్ సి ఫస్ట్ డేటా టైప్స్ అర్థం కావాలి మనకి, దెన్ వీ కెన్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్. ఓకే, ఐ హోప్ డేటా టైప్స్ అనేది మీకు క్లియర్ ఉండి ఉంటుంది ఇప్పుడు మనకి. ఎందుకంటే సి ఇవేంటివి, ఏ అనేది ఏంటి? ఒక వేరియబుల్. వేరియబుల్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఏ ఇంటీజర్ ఏ ఈక్వల్స్ టు 5 అని చెప్పినాం అనుకో, కంప్యూటర్కి మెమొరీ ఉంటుంది కదా. మీరందరూ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అనే ఒక సబ్జెక్ట్ చదువుకొని ఉంటే బీటెక్లో, సో ఈసీ కానీ మీరు ఐటీ కానీ ఎక్సెప్ట్ ఇది ఏమంటారు త్రిబుల్, ఈవెన్ త్రిబుల్ వాళ్ళకు కూడా ఆ సబ్జెక్ట్ ఉంటుంది. దెర్ ఈస్ ఎ సబ్జెక్ట్ కాల్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అంట. దాంట్లో కంప్యూటర్ మెమొరీ ఇలా ఉంటుంది అని చెప్పి చదువుకుంటాం, అవునా? సీక్వెన్స్ ఆఫ్ మెమొరీ ఇట్లా ఉంటుంది అని. Yeah, yeah. సో ఆ మెమొరీ ఇప్పుడు ఇది నేను 4 బైట్స్ క్రియేట్ చేసిన, అట్లా మనకి ఒక 8 బిట్స్ ఇది 4 బిట్స్, 8 బిట్స్ అనుకో 1 బైట్ అంటాం దాన్ని. అలా మల్టిపుల్ ఉంటుంది. సో ఇట్లా కంప్యూటర్ మెమొరీ ఉంటుంది. సో కంప్యూటర్ మెమొరీలో మనము బేసిక్గా చూసుకుంటే అది ఎన్ని బైట్సా పక్కన పెడితే ఒక బ్లాక్ ఆఫ్ మెమొరీని ఇలా రిసెంబుల్ చేస్తాం మనం ఇలా. ఓకే, దీనికి ఒక నేమ్ ఇస్తాం, వీళ్ళు అసైన్ నేమ్. ఇక్కడ ఇది ఏ, దెన్ ఇది బి. ఇందులో వాల్యూస్ అసైన్ చేస్తాం. అందులో ఆ మెమొరీలో వాల్యూ ఉంటుంది. ఓకే, ఆ మెమొరీలో వాల్యూ ఉంటుంది. సో ఏలో 5 స్టోర్ చేసాము, బిలో 10 స్టోర్ చేసాము. సో ఇవి రెండింటిని యాడ్ చేసామనుకో, అది ఇంకో మెమొరీ బ్లాక్లో సేవ్ అవుతుంది. అది ఇంకో మెమొరీ బ్లాక్లో సేవ్ అవుతుంది. ఓకే, విచ్ ఈజ్ ఎ 15, విచ్ ఈజ్ ఏ 15. ఓకే, సో హౌ దిస్ హ్యాపెన్? కంప్యూటర్ అనేది మెమొరీ అనేది తీసుకుంది. ఓకే, మెమొరీ అనేది అసలు వాల్యూ అనేది పెట్టుకుంది ఒక మెమొరీ బ్లాక్స్లో. ఓకే, దాన్ని దీనికి యాడ్ చేసి ఆపరేషన్ అంటాం దాన్ని. ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేసి ఇక్కడ అసైన్ చేసింది. సో దిస్ ఈజ్ పాసిబుల్ బికాస్ కంప్యూటర్ అనేది ఒక ఒక వాల్యూస్ని ఒక మెమొరీ లొకేషన్స్లో సేవ్ చేసుకునే కెపాసిటీ ఉంది. అయితే ఈ మెమొరీ లొకేషన్స్ ఎలా సేవ్ చేసుకోవాలి, ఎలాంటి డేటాను సేవ్ చేసుకోవాలి అని చెప్పే కాన్సెప్టే డేటా టైప్. ఇఫ్ ఐ సే ఇంటీజర్, దాంట్లో 5 మాత్రమే సేవ్ అవుతుంది. ఇఫ్ యూ వాంట్ టు సేవ్ 5.5, దెన్ అప్పుడు ఇంటీజర్ అనొద్దు, డెసిమల్ అనాలి. ఇక 10 ప్లేస్లో నేను కళ్యాణ్ అనే ఒక స్ట్రింగ్ని సేవ్ చేయాలనుకో, ఒక టెక్స్ట్ని సేవ్ చేయాలనుకుంటే
దానికి నేను ఇవ్వాల్సిన ఒక సింటాక్స్ ఇట్లా కళ్యాణ్ అనేది ఇట్లా ఒక స్ట్రింగ్ లో రాసేసి ఒక సింగిల్ క్వైట్స్ లో రాసి దానికి స్ట్రింగ్ అని చెప్పి రాయాలి. ఇక్కడ డేటా టైప్ స్ట్రింగ్ నేమ్ ఈక్వల్స్ టు కళ్యాణ్ అని చెప్పి రాయాలి. సో ఇది ఒక రూల్. ఈ మెమొరీ ఎలాంటి డేటా టైప్ ని సేవ్ చేసుకోవాలి, ఎలాంటి డేటాని సేవ్ చేసుకోవాలో అది చెప్పే రూలే డేటా టైప్. ఓకే. సో డేటా టైప్స్ ఆర్ మెనీ. వీ హ్యావ్ మల్టిపుల్ డేటా టైప్స్. ఓకే. ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాము. ఓకే, మెయిన్గా. ఓకే. కలెక్షన్స్ అని అంటాం. ప్రిమిటివ్ డేటా టైప్స్, కలెక్షన్ ఆర్ కాంప్లెక్స్ డేటా టైప్స్ ఏవైనా అనుకోవచ్చు. సో ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటే ఇంటీజర్, ఫ్లోట్, డెసిమల్ అండ్ ఇంటీజర్, డెసిమల్, స్ట్రింగ్, ఇలా బిట్, బులియన్, ఇవన్నీ. కాంప్లెక్స్ అంటే ఏంటి? లిస్ట్ ఆఫ్ ఇంటీజర్స్, ఇవన్నీ. ఓకే, విల్ సీ ద డేటా టైప్స్ కాన్సెప్ట్ నెక్స్ట్. బట్ డేటా టైప్ అంటే ఏంటో మీకు క్లియర్ ఉండాలి ఇప్పుడు. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? Now, సో డేటా టైప్స్ అయిపోయింది కాన్సెప్ట్, ఇది అర్థమైంది కదా. తర్వాత కోడ్ స్నిప్పెట్స్. కోడ్ స్నిప్పెట్స్ అంటే ఏంటి? కోడ్ స్నిప్పెట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. అదేదో పెద్ద కాన్సెప్ట్ అని కాదు. ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోడ్స్, కోడ్ అనేది మ్యాండేటరీ. సపోజ్ ఇక్కడ నేను చూస్తే ఇది అనేది ఒక కోడ్ స్నిప్పెట్. ఓకే, ఇది అనేది ఒక కోడ్ స్నిప్పెట్. ఓకే, ఈ పర్ఫామ్ ఏం చేస్తుంది? ఈ ఒక ఇంటిజర్స్ తీసుకుని రిజిస్టర్ చేసి ఇది పంపిస్తుంది, అంటే యాడ్ చేసి పంపిస్తుంది రిజల్ట్లో. ఇది అనేది ఒక కోడ్ స్నిప్పెట్. ఇలా టూ మెథడ్స్ ఉన్నాయని చెప్పి. సో ఎనీ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ పర్ఫార్మ్ సర్టెన్ టాస్క్ వి సే ఇట్ యాజ్ ఎ కోడ్ స్నిప్పెట్. సో ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్లీట్ ఫామ్ కావాలంటే దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కోడ్ స్నిప్పెట్స్ ఉంటాయి, గ్రూప్ ఆఫ్ కోడ్ స్నిప్పెట్స్ ఉంటాయి. దట్స్ సింపుల్. సో data types clear, methods clear, classes and objects we'll see. But before that, there are few advanced concepts. అవి మనం తెలుసుకోవాల్సిన అవసరం కంప్లీట్లీ ఉంది. బట్ నాట్ నౌ. వి జస్ట్ హ్యావ్ ద ఇంట్రడక్షన్ అనమాట. ఎస్ఓక్యూఎల్, ఎస్ఓఎస్ఎల్. ఎస్ఓక్యూఎల్ అయితే చూసాం కదా, విచ్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎస్క్యూఎల్. ఓకే, ఎస్క్యూఎల్ కాదు అది. బట్ ఎస్ఓక్యూఎల్ ఈజ్ ఏ, ఎస్ఓక్యూఎల్ అంటే ఏంటి మనకి? సో ఇట్స్ ఏ query language which we use to extract the data from the Salesforce database అన్నమాట. ఎస్ఓఎస్ఎల్ కూడా సేమ్ అలాంటి కాన్సెప్టే, బట్ ఇట్స్ ఏ సెర్చ్ లాంగ్వేజ్ అంటాం. సెర్చ్ లాంగ్వేజ్. ఇప్పుడు మీకు గుర్తుందా? ఎస్ఓక్యూఎల్లో మనము ఫ్రమ్ పర్టికులర్ ఆబ్జెక్ట్ అని చెప్పి రాస్తామా? అవునా? ఫ్రమ్ పర్టికులర్ ఆబ్జెక్ట్. ఉన్నారా? ఎస్ సార్. సో ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ నుంచి మనకి డేటా రావాలి అని చెప్పి మనం రాస్తాం. ఓకే, పర్టికులర్ ఆబ్జెక్ట్ నుంచి డేటా తెచ్చుకోవాలని. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ నుంచి డేటా ఫెచ్ చేయాలి అనే టైంలో ఎస్ఓఎస్ఎల్ వాడతాం. ఓకే, ఎస్ఓఎస్ఎల్ హ్యావ్ ఇట్స్ లిమిటేషన్స్. ఎస్ఓఎస్ఎల్కి ఒక లిమిటేషన్స్ ఉన్నాయి కొన్ని. ఎస్ఓక్యూఎల్కి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఈచ్ హ్యావ్ ఇట్స్ ఇండివిజువల్ క్యారెక్టరిస్టిక్స్. బట్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ కోసం SOSL, a particular object or a related objects, parent child relationship ఉన్న ఆబ్జెక్ట్ నుంచి డేటా తెచ్చుకోవాలి అన్నప్పుడు we will go with this. Okay, SOQL. ఓకే, ట్రిగర్స్ అండ్ లిమిట్స్ అని ఉంటుంది. సో వీల్ అండర్స్టాండ్ ట్రిగర్స్ ఫస్ట్. ట్రిగర్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక స్టూడెంట్ కి, ఓకే, స్టూడెంట్ కాదు, ఒక జాబ్ పోర్టల్ అనుకుందాం. ఒక జాబ్ పోర్టల్. ఆ జాబ్ పోర్టల్లో ఒక జాబ్కి ఒక క్యాండిడేట్ అప్లై చేసిండ్రు. ఓకే, ఒక క్యాండిడేట్ అప్లై చేసిండ్రు. జాబ్ పోర్టల్ ఉంది మనకి. ఫ్రంట్ ఎండ్ ఒక యూఐ వెబ్ వెబ్ అప్లికేషన్ ఉంది. వెబ్ అప్లికేషన్లో ఒక క్యాండిడేట్ మనకి ఏం చేసిండ్రు? ఒక జాబ్కి అప్లై చేసిండు. అప్లై చేసినప్పుడు ఒక రికార్డ్ క్రియేట్ అవుతుంది కదా, ఆ జాబ్కి పర్టికులర్ డేటా అనేది అప్డేట్ రికార్డ్ క్రియేట్ అవుతుంది కదా, అవునా కదా? సేల్స్ ఫోర్స్ టర్మినాలజీ మనం చూసుకుంటే, సో ఇట్ క్రియేట్స్ ఏ ఇట్ క్రియేట్స్ ఏ ఓకే, ఇట్ క్రియేట్స్ ఏ
రికార్డ్. ఆ రికార్డ్ క్రియేట్ అయినప్పుడు ఒక అప్లికేషన్, ఈ జాబ్ అనే పేరెంట్ కి, సపోజ్ లెట్స్ ఏ జాబ్ ఈజ్ ఎ పేరెంట్ ఆబ్జెక్ట్ అండ్ జాబ్ అప్లికేషన్స్ ఆర్ ద చైల్డ్ ఆబ్జెక్ట్స్. సో ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ కి విల్ గెట్ ఏ, ఓకే, విల్ గెట్ ఏ, వాట్ వి సే, ఏ రికార్డ్, విల్ క్రియేట్ ఏ రికార్డ్ అప్లికేషన్ అప్లై చేసినప్పుడు. అప్పుడు రికార్డ్ క్రియేట్ కాగానే నాకు ఈమెయిల్ రావాలి, వాడికి ఈమెయిల్ పోవాలి. ఎవరైతే అప్లై చేసిండో వాడికి ఒక ఈమెయిల్ పోవాలి. నేను మేనేజర్ ఆర్ హైరింగ్ మేనేజర్ కావచ్చు, నేను హైరింగ్ టీమ్ కావచ్చు, నాకు మెయిల్ రావాలి. దెర్ ఈస్ ఎ క్యాండిడేట్ హూ అప్లై టు దిస్ జాబ్ అప్లికేషన్. వాళ్ళకి ఏం చెప్పాలి? వి హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిసీవ్డ్ యువర్ జాబ్ అప్లికేషన్. సో ఇలా రెండు ఈమెయిల్స్ ట్రిగర్ కావాలి, రెండు ఈమెయిల్స్ ట్రిగర్ అవ్వాలి, ట్రిగర్. సో ఇలా ట్రిగర్ అవ్వాలి అంటే మనం బ్యాక్ ఎండ్ ఒక కోడ్ రాస్తాం. ఏం చెప్తామంటే, ఎప్పుడైతే ఒక రికార్డ్ అనేది, ఒక జాబ్ అప్లికేషన్ అనేది క్రియేట్ అవుతుందో అప్పుడు మేనేజర్కి మెయిల్ వెళ్ళాలి. ఆ జాబ్ అప్లికేషన్ ఎవరిదో ఆ మేనేజర్కి మెయిల్ వెళ్ళాలి. అండ్ ఆ పర్టికులర్ క్యాండిడేట్కి ఎవరైతే అప్లై చేస్తారో వాడికి మెయిల్ అడ్రస్ ఎంటర్ చేస్తారు కదా జాబ్ అప్లికేషన్ పోర్టల్లో. సో వాడికి ఒక మెయిల్ వెళ్ళాలి అని చెప్పేసేసి మనం ఒక కోడ్ రాస్తాం. అలాంటి ఒక స్పెషల్ కోడ్ అపెక్స్లోనే రాస్తాం. అండ్ దానికి మనం ఇచ్చే నేమ్ ఏంటి అంటే ట్రిగర్స్. Triggers are something which are triggered or which are initiated upon certain operation. Record creation, record updation, okay, record creation, record updation, record deletion. సడన్ గా డిలీట్ అయిపోతుంది రికార్డ్. సో అప్పుడు రికార్డ్ డిలీట్ అవ్వకుండా ఆపాలి. సో అప్పుడు ఎర్రర్ చూపిస్తుంది, యూ ఆర్ గోయింగ్ టు డిలీట్ దిస్ రికార్డ్ బట్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్. ఫస్ట్ ఇవన్నీ ఉన్నాయి, ఇక మేనేజర్ పర్మిషన్ తీసుకో అని చెప్పి మనకు నోటిఫికేషన్ రావాలి. ఇది ఒక ట్రిగరే. ఎవరైతే డిలీట్ మీద క్లిక్ అవ్వగానే ఇక ట్రిగర్ అవ్వాలి ఇంకా కోడ్. సో దిస్ ఆల్ కమ్స్ అండర్ ట్రిగర్స్ అన్నమాట. We'll understand much about triggers, don't worry. So నెక్స్ట్ వచ్చే కాన్సెప్ట్ గవర్నర్ లిమిట్స్. లిమిట్స్ లిమిట్స్ అంటే ఏది ఎంతలో చేయాలి. సి, వాట్ ఆర్ లిమిట్స్ జనరల్లీ? సపోజ్ యు ఆర్ కీప్ ఆన్ స్టోరింగ్ ద ఫోటోస్ టు యువర్ మొబైల్ డివైస్. అప్పుడు ఏమవుతుంది? ఒక సర్టెన్ టైం తర్వాత లిమిట్ అయిపోతుంది కదా, ఆ కెపాసిటీ అయిపోతుంది, స్టోరేజ్ లిమిట్ అయినా అవుట్ అయిపోతుంది. సో ఎంతవరకు సేవ్ చేసుకో అంతవరకు సేవ్ చేసుకోవచ్చు. ఓకే, అది ఫోన్కి ఒక లిమిట్. అండ్ మొబైల్, ఈ జీమెయిల్ అంటారు, జీమెయిల్కి ఎలా ఉంటుంది? గూగుల్ జీమెయిల్కి 15 GB ఆఫ్ మెమొరీ. వన్స్ దట్ ఈస్ క్రాస్డ్, ఈ లిమిట్ ఈస్ ఎక్సీడెడ్. సో ఇలా ప్రతి దానికి ఒక లిమిట్ ఉంటుంది. అయితే సేల్స్ ఫోర్స్లో మనం ఎన్నో చేస్తున్నాం. మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నాం, ఫీల్డ్స్ క్రియేట్ చేస్తున్నాము, ఎస్ఓక్యూఎల్ క్వైరీస్ రన్ చేస్తాము, అపెక్స్లో ప్రోగ్రామ్ రాసినప్పుడు మల్టిపుల్ డేటా ఫెచ్ చేస్తాము. ఇంకా ఏపీఐ కాల్స్ అంటాం, ఏపీఐ కాల్స్ చేస్తాము, ఎక్స్టర్నల్ సర్వీసెస్ నుంచి డేటా తెచ్చుకుంటాము, డేటా పంపిస్తాము. ఓకే, డేటా మన డేటాబేస్లోకి డేటా పంపిస్తాము, మన డేటాబేస్ నుంచి కూడా డేటా తెచ్చుకుంటాము. సో ఇవన్నిటికీ పర్టికులర్ ఫంక్షనాలిటీకి పర్టికులర్ లిమిట్స్ ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నీకు 150 DML స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి ఒక ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు. సో ఇలా ప్రతి దానికి ఒక లిమిట్స్ అనేవి ఉంది. ఆ లిమిట్స్ అనేవి చెప్పే కాన్సెప్టే గవర్నర్ లిమిట్స్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. వితౌట్ దిస్ నో ఇంటర్వ్యూ విల్ ఎగ్జిట్. ఓకే, ఎగ్జిస్ట్. క్లియర్? సో అవి ఏందో మనం ఫ్యూచర్లో చూస్తాం. సో ఇవి బెస్ట్ ప్రాక్టీసెస్. దిస్ ఇస్ నాట్ నీడెడ్ రైట్ నో, బట్ ప్రతి కోడ్ రాసినప్పుడు మనం ఒక బెస్ట్ ప్రాక్టీసెస్, ఆప్టిమైజ్డ్ కోడ్ రాయాలి. అకౌంట్ నుంచి డేటా తెచ్చుకోవాలి, కాంటాక్ట్ నుంచి డేటా తెచ్చుకోవాలి. అండ్ సపోజ్ సపోజ్ అకౌంటే ఉంది, అకౌంట్ నుంచి యాన్యువల్ రెవెన్యూ రావాలి, అకౌంట్ నుంచి నీకు ఒక 10 ఫీల్డ్స్ రావాలి. అప్పుడు నువ్వు ఒక్కొక్క ఫీల్డ్కి ఒక్కొక్క క్వైరీ రాయలేవు కదా. ఒకటేసారి అన్ని ఫీల్డ్స్ తెచ్చి ఒక క్వైరీ రాస్తాం. ఐ వాంట్ దిస్ ఫీల్డ్ ఫ్రమ్ దిస్ ఆబ్జెక్ట్. ఓకే, దిస్ ఆబ్జెక్ట్. సో అలా రాస్తే మనకి బల్కిఫికేషన్ అంటే, బల్కిఫికేషన్ అంటే ఇప్పుడు అది బేసిక్ ఎగ్జాంపుల్. బల్కిఫికేషన్కి మల్టిపుల్ సినారియోస్ ఉంటాయి, బల్కిఫికేషన్లో అడ్వాన్స్ సినారియోస్. సో ఇలా చెప్పేస్తాం, ఇలా చెప్తే ఏమవుతుంది? ఓకే, సో ఈ ఒకటేసారి ఇంత డేటా తెచ్చుకో అని చెప్పి మనము చెప్తున్నాం, ఒక్కొక్కసారి ఇంత ఇంత డేటా కాకుండా. సో ఇలా చెప్పడాన్ని బెస్ట్ ప్రాక్టీస్ అంటాం. అంటే యు ఆర్ రైటింగ్ ద కోడ్ ఇన్ ఎ మోస్ట్ ఎఫిషియంట్ వే. అది ద మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. నాట్ ఓన్లీ హియర్, వేరే ఏ లాంగ్వేజ్ లో చూసుకున్నా, ఏ డెవాప్స్ ఆపరేషన్స్ అంటారు, ఇవి ఇంకా ఎన్ని ఉన్నా. సో దిస్ ఇస్ కామన్ అన్నమాట. దిస్ ఇస్ కామన్. దెర్ ఆర్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఓకే.
Clear? Hmm. Okay. So we'll go to the practical section on, okay, practical session on data types. Okay, data types. ఇక్కడ క్లియర్ కదా అందరికి? వాట్ ఈస్ దిస్ అపెక్స్ అనేది అయితే మీకు అర్థమైపోయింది. ఇప్పుడు అపెక్స్ లో ద ఫస్ట్ అండ్ ప్రైమరీ కాన్సెప్ట్ డేటా టైప్స్. ఇప్పటికి చూసాం మనం ఈ ఎగ్జాంపుల్ ఇంటీజర్స్ అని చెప్పేసి. ఇక్కడనే మనం ఇంకోటి చేస్తాం ఏంటి అంటే డెసిమల్ f1 ఈక్వల్స్ టు 5.5, డెసిమల్ f2 ఈక్వల్ టు 11.7, decimal result 1 equals to f1 plus f2. System dot debug result 1. Save, control E, add, execute, open log check JSON already, execute. Debug ఉంది 15, 17.2. సో ఇది పర్టికులర్ డేటా టైప్ పర్టికులర్ ఆపరేషన్ ఎగ్జిక్యూట్ చేసింది, అంటే అడిషన్ ఆపరేషన్. బట్ ఇది ఈ డేటా టైప్లో ఓన్లీ మనం ఇవి రెండే యాడ్ చేయగలుగుతాం. సపోజ్ లెట్స్ సే ఇక్కడ డెసిమల్ కాకుండా ఇంటిజర్ పెట్టిన అప్పుడు ఏమొస్తుంది? నిన్న చూసాం మనం, గుర్తు తెచ్చుకోండి ఏమని వస్తుంది. Unknown illegal assignment from decimal to integer. సో ఇంటిగ్రేషన్ ఫ్రమ్ డెసిమల్ టు ఇంటిజర్ అని వస్తుంది. సో ఇలా ఇలా మనకు ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అపెక్స్ డెవలపర్ గైడ్ అని ఉంటుంది PDF. దీంట్లోకి వెళ్ళి రైటింగ్ అపెక్స్ అనే సెక్షన్కి వెళ్ళి దాంట్లో డేటా టైప్స్ అని ఉంటుంది. సో హియర్ యూ హ్యావ్ టు స్టార్ట్ ప్రాక్టీసింగ్ డేటా టైప్స్. డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. దాంట్లో మనం చేయాల్సింది ప్రిమిటివ్ డేటా టైప్స్. సో స్టార్ట్ ప్రాక్టీసింగ్ దెన్ ఆల్. Okay, start practicing them now. I will keep this. Okay, I will post this in the our group. Okay, ఇది ఒకటి అవుతే. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి దీంట్లో అపెక్స్ బేసిక్స్ అండ్ డేటాబేస్ అని ఉంటుంది. సో గెటింగ్ స్టార్టెడ్ విత్ అపెక్స్ ఇది స్టార్ట్ చేయండి ఈరోజు. ఓకే, స్టార్ట్ దిస్. ఓకే, ఇది స్టార్ట్ చేసి ఇది 45 minutes ఉంటుంది. కీప్ గోయింగ్. ఇది కూడా చేయండి, ప్రిమిటివ్ డేటా టైప్స్. టుమారో వీ విల్ డిస్కస్ సమ్ లిటిల్ అడ్వాన్స్ డేటా టైప్స్ అన్నమాట. ఓకే, బట్ బిఫోర్ దట్ యూ కీప్ ప్రాక్టీసింగ్ this one module. Okay, this one module. Clear? I'll post this in the chat. ఇది ఒక ప్రోగ్రామ్ ఉంది కదా, ఇప్పుడు ఇలానే ప్రాక్టీస్ చేయండి. ఒక్కొక్క డేటా టైప్ తీసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. ఓకే, క్లియర్? నాట్ క్లియర్? యా. సో let me post these three and one blog and one video. Okay, practice it. We'll meet in tomorrow's class. Okay, సాక్షి అవైలబుల్ ఉంటే నాకు కనెక్ట్ అవ్వు. ఓకే, జాయిన్ దిస్ మీటింగ్ అగైన్ సాక్షి.
Okay. Yeah. Bye. We'll see you tomorrow. If you have any questions, let me know.